ప్రైజ్ ది లార్డ్. ప్రొఫెసర్ కైల డానియల్. భారతీయులు ఎవరి సంతానం? భారతీయుల యొక్క మూల పురుషుడు ఎవరు? భారతీయులు ఎవరి సంతానం? భారతీయుల యొక్క మూల పురుషుడు ఎవరు? లెక్క తేల్చండి అనేది ఈరోజు మన యొక్క సబ్జెక్టు. ఆదం మానవాళికి మూల పురుషుడు. ఆదం మానవాళికి మూల పురుషుడు. ఆసియా, ఐరోపా, ఆఫ్రికన్లకు మూల పురుషులుగా నోవా కుమారులైన షేము, హాము, యాపెత్ మొదలైన వారని చరిత్రలో పేర్కొనబడింది. షేము వంశం నుండి ఏబెర్ వచ్చాడు. ఏబెర్ వంశం నుండి అబ్రహాం వచ్చాడు. అబ్రహాం ఆసియాలోని పలు జాతుల వారికి మూల పురుషుడు. యూదులు, అరబ్బులకు కూడా అబ్రహాం గారే మూల పురుషుడు. ఇష్మాయిల్ నుండి అరబ్బులు వచ్చారు. ఇస్సాకు నుండి యూదులు వచ్చారు. అబ్రహాంకి మూడవ భార్య ఉంది కదా, ఆమె పేరు కెతురా. కెతురాకి జిమ్రాన్, యొక్షాన్, మెదాన్, మిద్యాన్, ఇష్బాక్, షువహ్ అనే ఈ 6 కుమారులు ఉన్నారు. అబ్రహాంకి కెతురా కన్నా 6 కుమారులు ఉన్నారు. ఈ 6కి 17 మంది కుమారులు పుట్టారు. 17 మంది కుమారులు పుట్టారు. వాళ్ళు ఎవరంటే, మీకు ఆదికాండం 25వ అధ్యాయం చదివితే పూర్తిగా చాలా శ్రేష్టమైన విషయాలు మీకు దొరుకుతాయి. ఈ చరిత్ర అంతా దొరుకుద్ది. యొక్షాన్, షబన్, దదాన్ వీళ్ళు పుట్టారు. తర్వాత ఇరాన్, ఇరాక్, టర్కీ, ఆఫ్ఘనిస్తాన్, కజకిస్తాన్, పాకిస్తాన్, ఇలాగా మనం వరల్డ్ మ్యాప్ చూస్తే మధ్యాసియా, పశ్చిమాసియా ప్రాంతాల్లో 17 ఇస్లామిక్ కంట్రీస్ ఉంటాయి. ఆసియా ఖండంలో 17. ఈ 17 ఇస్లామిక్ కంట్రీస్ యొక్క మూల పురుషుడు అబ్రహాం గారు. అర్థమవుతుంది కదా మీకు? అంటే అబ్రహాముకి, కెతూరాకి కలిసి పుట్టిన వారు ఈ 6 అయితే జిమ్రాన్, యొక్షాన్, మెదాన్, మిద్యాన్, ఇష్బాక్, షువహ్ అనే ఈ 6 అయితే ఈ 6కి 17 మంది కొడుకులు పుట్టారు. ఈ 17 మంది 17 రాజ్యాలను కలిగి ఉన్నారు. 17 రాజ్యాలు. ఇష్మాయిల్ని పంపించేటప్పుడే దేవుడు అబ్రహాంతో వాగ్దానం చేస్తాడు. ఇష్మాయిల్కి 12 మంది కొడుకులు పుడతారు. 12 మంది 12 రాజ్యాలకు రాజులుగా వ్యవహరిస్తారు అని. ఈ 12 రాజ్యాలు మాత్రమే కాకుండా ఇంకా 5 రాజ్యాలు ఈ యొక్క కెతురా కొడుకుల ద్వారా వీరికి సంక్రమించాయి. మొత్తం ఇస్లామిక్ కంట్రీస్ ఈ ఆసియా ఖండంలో 17 ఉన్నాయి. ఈ 17టికి కూడా అబ్రహాము గారే మూల పురుషుడు. అబ్రహాముతో దేవుడు ఏమని చెప్తాడంటే, నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నేను నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చేదను అని ఆదికాండం 13వ అధ్యాయము 15వ వచనంలో దేవుడైన యెహోవా అబ్రహాముతో నిబంధన చేశాడు. నిబంధన చేసినట్లుగానే అబ్రహాము చూసే ఈ లలిత్ కుమార్ అంటాడు, లలిత్ కుమార్ హమారా ప్రసాద్, కంటితో ఇలా చూస్తే ఎంత దూరం కనపడుతుంది? ఎంత దూరం ఉన్నారు అంటే అబ్రహాం గారు ఎక్కడున్నాడు? ఇస్రాయిల్ దేశం. మిగులందరూ ముస్లింలు చేరిపోయారుగా చుట్టూ. ఇంకా అబ్రహాం దేశం ఏది? అబ్రహాంతో దేవుడు వాగ్దానం చేసిన దేశం ఏంటి? అరే సన్నాసులారా, సబ్జెక్ట్ తెలుసుకోండిరా.
ముస్లింలందరూ అబ్రహాము యొక్క సంతానము. అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధనలు ఈ 17 మంది మాత్రమే కాకుండా ఇంకా 40 మంది ఇస్లామిక్ కంట్రీస్ ఆఫ్రికా కంట్రీలో ఏర్పడ్డాయి వాళ్ళకే. ఇప్పుడు 57 దేశాలు ఇస్లామిక్ కంట్రీస్ ఉన్నాయి. అంటే అబ్రహాంకి సంబంధించిన కంట్రీస్ అవన్నీ కూడా ఇబ్రహీం అంటారు వాళ్ళు. అయితే ఈ ఇస్సాకు ఉన్నాడు కదా, ఇస్రాయేల్ను కూడా ఇందులో మనం చేర్చుకోవచ్చు. ఇస్మాయిల్ను కూడా, ఈ ఇస్సాకును కూడా, అంటే యూదులను కూడా, ఇస్రాయేలీలను కూడా అరబ్బులతో మనం చేర్చుకుంటే ఎంత విశాలమైన దేశం మనకు కనిపిస్తుందో అంత దేశాన్ని కూడా దేవుడు నేను నీకు ఇస్తాను అని వాగ్దానం చేశాడు. అంత మాత్రమే కాదు, ఇవాళ క్రైస్తవ దేశాలుగా ఉన్న ఈ 105 దేశాలు కూడా అబ్రహాముకి వాగ్దానం చేసిన ఆ నిబంధనలోకి వెళ్ళిపోతాయి. మొత్తం ఈ 57, ఇజ్రాయిల్ 58, 105 ఎన్నైనాయి? 63. 163 దేశాలు అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేసిన దేశాల్లో చేరిపోయినాయి, భూభాగంలో చేరిపోయింది అని చరిత్రను తెలుసుకుంటారు సన్నాసులు. సరే, ఇండియాలో ఉన్న 3000 కులాలు, 6000 ఉపకులాలు, 4000 తెగలు, 2000 భాషలకు మూల పురుషుడు ఎవడు? మూల పురుషుడు ఒక్కడేనా లేక అనేక మంది మూల పురుషులు ఉన్నారా? ఉంటే ఎన్ని వేల మంది మూల పురుషులు ఉన్నారో లెక్క తేల్చండి. లెక్క తేలాలి. మూల పురుషుడు ఒకడున్నాడా? కొన్ని వేల మంది ఉన్నారా? ఒక్కడే ఉంటాడు. అబ్రహాం గారు ఒక్కడే మూల పురుషుడిగా ఉన్నాడు ఇక్కడ. కానీ మీకు ఎంతమంది మూల పురుషులుగా ఉన్నారో వికేఆర్ ఏదో అన్నాడని చెప్పేసి అతని మీద కేసు పెట్టి జైలుకి పంపించారుగా. అదే క్వశ్చన్ ఇక్కడ వస్తుంది. అదే క్వశ్చన్. ఇప్పుడు ఇండియాలో ఉన్న ఇన్ని వేల జాతులు ఈ మతాలు, ఈ కులాలకి, జాతులకి మూల పురుషుడు ఎవడో మీరు తప్పనిసరిగా చెప్పాలి, లెక్క తేల్చాలి. ఇజ్రాయిల్ అంటే యూదులు హీబ్రూ మాట్లాడతారు, అరబ్బులు అరబీ మాట్లాడతారు. మధ్య ఆసియా, పశ్చిమ ఆసియాలో ఉన్న ఇస్లాం ప్రజలు అరబీ, ఉర్దూ కూడా మాట్లాడతారు. ఈ 2 భాషలు కూడా మాట్లాడతారు. అయితే జపాన్ వాళ్ళు జాపనీ, చైనా వాళ్ళు చైనీ, మంగోలియన్స్ మంగోలీ, నేపాలీ వాళ్ళు నేపాలీ, జర్మనీ వాళ్ళు జర్మనీ, ఫ్రెంచ్ వాళ్ళు ఫ్రెంచి, డచ్ వాళ్ళు డచ్, ఇటలీ వాళ్ళు లాటిన్. అలాగ ప్రపంచంలో దేశాలన్నీ కూడా ఒకే భాషను కలిగి ఉన్నాయి. అంటే ఒకే మూల పురుషుణ్ణి కలిగి ఉన్నారు. అయితే ఇండియాకి మూల పురుషుడు ఎవడు? 2000 భాషలు ఉండటానికి కారణం ఏంటి? ఎన్ని వేల మూల పురుషులు ఉన్నారు లెక్క అడుగుతున్నాను నేను. ఇండియాలోని సౌత్ ఇండియాలో, దక్షిణ ఇండియాలో తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం మొదలైన ద్రవిడ జాతులకు మూల పురుషులను చెప్పగలరు ద్రవిడులు. వాళ్ళ యొక్క పేర్లు ఉన్నాయి. ఒక్కొక్క భాషకి ఒక మూల పురుషుడు ఉన్నాడు అని చెప్తూ ఉన్నారు. కానీ ఇండియాలో మిగిలిన 18 రాష్ట్రాలు ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాలు కాకుండా 18 రాష్ట్రాలు. ఈ 18 రాష్ట్రాల యొక్క మూల పురుషులు ఎవరు? వారి పేర్లు చెప్పండి అని అడుగుతున్నాను నేను. క్రీస్తు శకము 1600 సంవత్సరంలో కొలంబస్ యుఎస్ఏని కనిపెట్టి, అంటే అమెరికాని కనిపెట్టి, విశాలమైన భూభాగం అట్లాంటిక్ మహాసముద్రంలో ఉండడాన్ని తాను చూచినట్లు చెప్పడం వల్ల ఐరోపా వాసులందరూ కూడా వెళ్ళిపోయి అక్కడ అమెరికాలో చేరిపోయారు, ఆ భూభాగంలో చేరిపోయారు. అందుకే అమెరికన్ ప్రజలందరూ
ఐరోపా నుండి వలస వచ్చిన వాళ్ళు. వలస వెళ్ళటం వల్ల అమెరికా ఖండం ఏర్పడింది. వారి యొక్క మూల పురుషుడు లేడు. ఎందుకు లేడు అంటే ఐరోపా అన్ని దేశాల నుంచి, ఐరోపా ఖండంలోని అన్ని దేశాల నుంచి కూడా యూరోపియన్స్ వెళ్ళిపోయి అమెరికాలో నివాసం ఉన్నారు కనుక ఆ జాతులు, అనేకమైన జాతులు మిక్స్ అయిపోయినాయి అక్కడ. అందుకని దానికి మూల పురుషుడు లేడు. కానీ నీగ్రోస్ ఉన్నారే, అమెరికాలో ఉన్న నీగ్రోస్, ఆ నీగ్రోస్కు మాత్రము మూల పురుషుడు ఉన్నాడు. కుంటా కింటే అతని పేరు. కుంటా కింటే అనే మూల పురుషుడు అమెరికాలోని నీగ్రోస్కు ఉన్నాడు అని అలెక్స్ హేలీ రాసిన రూట్స్ అనే అతని పరిశోధన గ్రంథంలో అతడు తెలియజేశాడు. అర్థమవుతుందిగా, నీగ్రోస్ కూడా మూల పురుషుడు ఉన్నాడు, కుంటా కింటే. ఇప్పుడు ఇంతకీ ఇండియాలోని ఆర్య తెగలన్నిటికీ లేక ఆర్య భాషలన్నిటికీ తండ్రి ఎవడు, మూల పురుషుడు ఎవడు అనే నా ప్రశ్నకు సమాధానాన్ని హిందువుల నుండి కోరుకుంటున్నాను. హిందువులు, అది హమారా ప్రసాద్, లలిత్ కుమారు, అంటే భాస్కర్ రాజు, శివప్రసాద్, అంటే వీళ్ళందరూ ఎగురుతున్నారు కదా, మీ మూల పురుషుడు ఎవరో చెప్పండి రా. నేను ఛాలెంజ్ చేస్తున్నా, మీ మూల పురుషుడు ఒక్కడ కొన్ని వేల మందా? ఎవరో చెప్పండి. దక్షిణ ఇండియాలోని తమిళ్, కన్నడ, మలయాళ, తెలుగు మొదలైన భాషలు మాట్లాడువారు మాత్రమే ఇండియన్స్. అసలు ఇండియన్స్ అంటే ఎవరు అంటే తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళ ఈ 4 భాషలు మాట్లాడే వాళ్ళు మాత్రమే ఇండియన్స్. మిగిలిన వాళ్ళందరూ వేరే ఖండాంతరాల నుండి వలస వచ్చిన ఆర్య తెగలు. ఇది ఇండియన్ హిస్టరీ చెప్పేది. మీరు ఏదో సోదు చెప్తారు జనాలకి, సోది. ఏ దేశంలోనైతే 2 భాషలు కనిపిస్తాయో వాటిలో ఒకటి స్థానికమైన భాష ఒకటి, రెండవది వలస వచ్చిన భాష. అంటే మొదటి భాషకు రిలేషన్, రెండవ భాష మొదటి భాషకు రిలేషన్. అంటే భార్యలు, బంధువులు, వియ్యాలవారు ఇలాగ వాళ్ళు రావటం, వచ్చి ఇక్కడ ఉండడం వల్ల ఇక్కడ 2 భాషలు 3 భాషలు కనిపిస్తూ ఉంటాయి. మూడవదిగా యుద్ధాలు జరిగినప్పుడు, యుద్ధాలు సంభవించినప్పుడు కొన్ని జాతులు మిక్స్ అయిపోవటం సామాన్యం. గనుక విశాలమైన ఈ భూభాగం మీదకి అనేకమైన జాతుల వారు యుద్ధం చేసి జయించి కొందరు ఇక్కడ ఉండిపోయారు, మరికొందరు వెళ్ళిపోయారు. అనేక భాషలో కనపడటానికి కారణం ఏంటంటే, మూడో కారణం, యుద్ధాలు జరిగినప్పుడు టర్కియన్స్ కానీ, మొఘల్స్ కానీ, బ్రిటిష్ వారు కానీ, డచ్ వాడు కానీ, పోర్చుగల్ వాడు కానీ వాళ్ళు వచ్చినప్పుడు కొంతమంది జయించి ఇక్కడ కొంతకాలం ఉండిపోయారు. తిరిగి వెళ్ళేటప్పుడు కొంతమంది వెళ్ళిపోయారు, కొందరు ఉండిపోయారు. ఉండిపోయిన భాషల్ని ఇప్పుడు మన ఇండియాలో కొన్ని భాషలు మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అలాగే ఆంగ్లో ఇండియన్స్ అంటే అలాగా వదిలి వెళ్ళిపోయిన వారు, ఇక్కడ స్థిరపడిపోయిన వాళ్ళు. అర్థమవుతుందిగా భాషలో ఎలా ఏర్పడినాయో తెలియాలి ముందు. వాగేయటం కాదు, నోరుందని వాగేయటం కాదు. ఆర్య తెగలలో భరతులుగా పిలువబడుతూ నాటక ప్రదర్శనలు ఇచ్చేవారు మనకు కనిపించే ఈ 18 రాష్ట్రాల వారు. ఈ 18 మీకు కనిపిస్తున్న ఈ 18 ఉన్నాయి కదా నా వెనక, ఈ 18 రాష్ట్రాల వారు, రాష్ట్ర ప్రజలు, మీరు ఈ సబ్జెక్టుపై అంటే మనకి కనపడే ఈ 18 వెనకాల కనపడే 18 రాష్ట్రాల వారు ఆర్య తెగలుగా పిలువబడుతూ నాటక ప్రదర్శనలు చేసుకుంటూ, పశువులు కాసుకుంటూ ఇండియాలోకి ఎంటర్ అయిపోయిన వాళ్ళు. మీకు ఈ సబ్జెక్టుపై మీరు రీసెర్చ్ చేయగలిగితే కొన్ని వేల సంవత్సరాల యొక్క చరిత్ర బయటికి వచ్చేస్తుంది, బయటికి తీసుకొచ్చేయచ్చు. కలుగులో దాగు ఉన్న అది పామే కానివ్వండి, లేకపోతే
చెదే కానివ్వండి, చీమలే కానివ్వండి, అంటే కుందేళ్లే కానివ్వండి, ఏదైనా కానివ్వండి, కలుగు తవ్వితే కలుగులో నుంచి మొత్తం బయటకు వచ్చేస్తాయి. అంతులేని విదేశీ చరిత్ర మన ఇండియాలో తిష్ట వేసి కూర్చుంది. మన ఇండియాలో ఉన్న జాతులన్నీ వలస వచ్చిన జాతులే కానీ అవి ఇండియన్ పీపుల్ కాదు. వాళ్ళు అదే నేటి భారతీయులుగా పిలువబడుతున్న ఆర్య జాతి యొక్క హిందూ మతం. అది హిందూ మతం. మేము హిందువులం అని పిలిచే ప్రతి ఒక్కడు కూడా, పిలుచుకునే ప్రతి ఒక్కడు కూడా సింధు నది దాటిన వాడు హిందువుడు. అది సింధు నది దాటి ఇండియాలోకి వచ్చిన వాడు హిందువుడు. అంతేగాని ఇక్కడ ఉన్న ఇండియాలో ఉన్నవాడు సింధియన్గా, ద్రవిడగా పిలువబడ్డారు. ద్రవిడులు 4 జాతుల గురించి చెప్పాను కదా. ఈ 4 జాతుల వారు ద్రవిడులు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం. మిగిలిన వాళ్ళందరూ వలస వచ్చిన వాళ్ళు సింధు నదిని దాటి ఇండియాలోకి వచ్చారు. సింధు నదిని దాటి వచ్చి హిందూగా పిలువబడిన వాళ్ళందరూ కూడా వలస వచ్చిన వారు. వాళ్ళు నాటకాలు వేసుకునే వాళ్ళు, పశువులు కాసుకునే వాళ్ళు కనుక వాళ్ళు భారతీయులుగా పిలువబడ్డారు. వీళ్ళకి మూల పురుషులు ఎవరు, వీళ్ళ మూల పురుషుడు ఎవడు ఛాలెంజ్. అంటే నిలబడి తొడకొడుతున్నాను అనుకోండి, ఇదిగోండి మేసం తిప్పుతున్నా. ఎవడైనా సరే, హిస్టారియన్ ఎవరైనా సరే ఈ హిస్టరీని విడమిర్చి చెప్పాలని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.